రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పరిధిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. కాగా రజతోత్సవం సభలో గులాబీ కేసీఆర్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై జనాలు గుర్రుగా ఉన్నారని భావిస్తున్న కేసీఆర్ దాన్ని ప్లస్ చేసుకోవాలని పథకం వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఒక ఎమ్మెల్యే చెప్పున రాజీనామా చేయించాలి అని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి రాజీనామా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సవాల్ విసురుతూ జూన్ 2వ తేదీ వరకు గడువు ఇస్తున్నా, లేకపోతే మా పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తామని సంచలన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కేసీఆర్ విసిరే సవాల్కు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారని సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పరిధిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల నుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. కాగా రజతోత్సవం సభలో గులాబీ కేసీఆర్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై జనాలు గుర్రుగా ఉన్నారని భావిస్తున్న కేసీఆర్ దాన్ని ప్లస్ చేసుకోవాలన్న పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఒక ఎమ్మెల్యే చెప్పున రాజీనామా చేయించారని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి రాజీనామా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సవాల్ విసురుతూ జూన్ 2వ తేదీ వరకు గడువు ఇస్తున్నా, లేకపోతే తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తామని సంచలన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కేసీఆర్ విసిరే సవాల్కు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని కియా కార్ల పరిశ్రమలో జరిగిన కాల ఇంజిన్ మిస్సింగ్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 7గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు, ఒకరు ఏపీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇక సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసి 8 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన వినయకన్ మూర్తిగా గుర్తించారు.
ఇక తెలంగాణలో నేటి నుంచి భూభారతి బిల్లు అమలు కానుంది. భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. నారాయణపేట జిల్లా మత్తూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో గురువారం నుంచి సదస్సుల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల్లో రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్నా ప్రత్యేక ఫార్మాట్లో ఆఫ్లైన్లోనే దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. ఇక అప్లికేషన్ తీసుకున్న తర్వాత రైతులకు రసీదులు కూడా అందజేస్తారు. భూభారతి పోర్టల్ ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తారు. పోర్టల్ ద్వారా పరిష్కారం కాని సమస్యలున్నా, పోర్టల్లో సమస్యలు ఎదురైనా రాష్ట్ర స్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. కాగా ఏ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారో ఒకరోజు ముందుగానే గ్రామస్తులకు తెలియజేసి దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజాపూర్ గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఇక భూభారతి పోర్టల్ ని ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలోని నూతనంగా ఏర్పడినటువంటి భూభారతి ఈ రోజు నుంచి ప్రారంభం కానిది. దీనికి ముఖ్యమంత్రి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది గతంలో ఉన్నటువంటి దానికంటే ఈ రోజు భూభారతి ద్వారా ఎవరైతే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు భూభారతి ద్వారా కొంత రిలీఫ్ అవుతుంది అనేది కూడా రెవెన్యూ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని గతంలో చూసినట్లయితే ధరణి పోర్టులో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలంగాణ వ్యాప్తంగా భూ సమస్యలు ధరణిలో పెట్టడం వల్ల కొంత ఇబ్బంది కలిగిందనేది ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఫిర్యాదులు పరిశీలించినటువంటి నూతన ప్రభుత్వం ఈ రోజు నూతన వెబ్సైట్ ను కూడా ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎవరైతే గతంలో ఉన్నదానికంటే భిన్నంగా గత 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భూ పక్షాలకు సంబంధించిన వివరాలు మాత్రమే అదే పద్ధతిలో కొనసాగుతాయి. దీనికి సంబంధించినటువంటి విషయాలు భూభారతిలోని నమోదు అవుతాయి అనేది కూడా చెప్పుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి భూభారతికి సంబంధించినటువంటి అనేక భూ సమస్యలు పరిష్కరించడానికి నూతన విధానాన్ని చేపట్టినట్లు కూడా రెవెన్యూ సిబ్బంది చెప్పడం జరిగింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే భూ సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో నేరుగా భూభారతిలోని ఫిర్యాదు చేసుకోవాలి. సంబంధిత జిల్లా కలెక్టరే కానీ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు సిఫారసు చేస్తాము. దానికి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారానే క్లియర్ గా తమ భూములను పద్ధతుల ద్వారా తీసుకోవచ్చు అనేది కూడా భూభారతి ద్వారా చెప్తున్నట్లు కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి పేరుతో జరిగినటువంటి వెబ్సైట్ నూతనంగా ఆవిష్కరణ కూడా జరిగినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో గంజాయి సేవిస్తున్న యువకుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ఐ సాయిరాం, రత్నప్రసాద్ రెడ్డి బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో గంజాయి సేవిస్తున్న 6 యువకులు కనిపించారు. పోలీసులు వస్తున్నారన్న విషయం గుర్తించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక గంజాయి మత్తులో ఉన్న కడారి స్టాలిన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సుమారు 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇక దేశంలోనే తొలిసారిగా పంచవటి ఎక్స్ప్రెస్ లో ఏటీఎం సేవలు ప్రారంభమయ్యాయి. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఏటీఎం ను ఏర్పాటు చేశారు. భూషావాల్ రైల్వే డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంయుక్త సహకారంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఏటీఎం చక్కగా పనిచేసిందని రైల్వే అధికారులు తెలిపారు. నగదు ఉపసంహరణకే కాక చెక్ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి, ఖాతా స్టేట్మెంట్లు తీసుకోవడానికి కూడా ఈ ఏటీఎంను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. చివరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రెండు జట్లు సమానంగా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్కు దారితీసింది. ఇది 2021 తర్వాత ఐపీఎల్లో జరిగిన తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. ఇక ప్రధాన ఇన్నింగ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా అదే స్థాయిలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి మ్యాచ్ను సూపర్ ఓవర్ దశకు తీసుకెళ్లింది. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.